అయితే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేసినప్పుడు యాక్చువల్‌గా మీకు తెలిసే ఉంటదిగా మీ చిలివేరు శంకర్ బావ. అవును. ఆయనే మీతో ఇంటర్వ్యూ చేయించడానికి పాపం చాలా కష్టపడి మీకు ఫోన్‌లు చేసి మిమ్మల్ని ఫాలో అప్ చేశారు. ఈ చిలివేరు శంకర్ బావ గురించి చెప్పండి? ఆయన నాకిప్పుడు కదండీ పరిచయమైంది. 10 హ్మ్. సంవత్సరాల ముందు నేను టిక్‌టాక్‌లో కొత్తలో ఫేమస్ అయినప్పుడు పరిచయమయిండు. హ్మ్. వాళ్ళ విలేజ్‌కి పిలిచాడు. హ్మ్. వరంగల్‌కి పిలిచి భోజనాలు పెట్టాడు. మంచిగా చూసుకున్నాడు. నాకు, లోకేష్‌కు, ఆర్‌కెకి చాలా మంది మా ఫ్రెండ్స్‌ని పిలిచాడు. హ్మ్. మంచి వ్యక్తి. బాగా మాట్లాడతాడు. ఆయన సేవ చేస్తారు బాగా చాలా హ్మ్. మందికి. హ్మ్. పేదవాళ్ళకి. ఎలా అంటే రోడ్డు మీద తిరిగే వాళ్ళు పిచ్చిలేసిన వాళ్ళకి తీసుకొచ్చి స్నానాలు చేపిచ్చి, వాళ్ళకి బట్టలేసి, హ్మ్. అలా ఫుడ్ పెట్టి అలా చూసుకునేవాడు. మంచి వ్యక్తి. హ్మ్. ఇప్పుడు ఆయన నాకు దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండు. శంకర్ గారు చాలా మంచి వ్యక్తి. మీకు ఆయనకు కూడా మంచి సత్సంబంధాలున్నాయి. చాలా దగ్గర ఫ్రెండ్ అని కూడా చెప్పాడాయన. అవును. బాగా క్లోజా శంకర్ గారు మీరు? చాలా చాలా క్లోజ్ అండి. ఓహ్! సూపర్. సూపర్. కలిసి తిన్నాం, కలిసి ఉన్నాం గానీ కలిసి పండుకోలేదెప్పుడు. లేదు. ఆయన ఏం చెప్పాడంటే నాకు చాలా క్లోజు అదేనండి అని. కలిసి క్లోజు. కలిసి తిన్నాము, కలిసి తిరిగాం. కానీ కలిసి ఎప్పుడు పండుకోలేదు. ఆ టైం రాలేదని చెప్తున్నా.